అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక కథలోకి వెళ్తే ఈరోజు ద్రౌపది యొక్క స్వయంవరం ఎవరిని వివాహం చేసుకోబోతుంది అనేది కథలో ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే పాండవులు ఒక బ్రాహ్మణుడి సహాయంతో కాంపిల్య నగరానికి వెళ్తారు భిక్షాటన కోసం. ఆ బ్రాహ్మణుడు అన్నీ చెప్తాడు. ఈరోజు ద్రౌపదుడు అన్నీ నిర్వహించి ఉంటాడు. అక్కడ మనకి భిక్ష దొరుకుతుంది. కాంపిల్య నగరానికి అంటే పాంచాల రాజ్యానికి వెళ్దాము అని ఆ బ్రాహ్మణుడు పాండవులని అక్కడికి తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్పిన విధంగానే ద్రౌపదుడు అన్నీ నిర్వహించి ఉంటారు. అక్కడికి అన్ని రాజ్యాల రాజులు, కృష్ణుడు, దుర్యోధనుడు, అంగరాజు కర్ణుడు అందరూ వచ్చి అక్కడ సమావేశమయ్యి ఉంటారు. అయితే ద్రౌపదుడు ఒక ప్రకటన చేస్తాడు. నీటిలోని చేప ఆకాశాన్ని చూసి ఆ చేపను ఛేదించాలి, విల్లును ఎక్కుపెట్టి దీనిలో ఎవరు అయితే గెలుస్తారో వాళ్ళకి వరమాల వేస్తుంది ద్రౌపది అని చెప్పి ద్రౌపదుడు ప్రకటిస్తాడు. అక్కడికి వచ్చిన అన్ని రాజ్యాల రాజులు ప్రయత్నిస్తారనమాట. అసలు ఆ విల్లుని కూడా ఎత్తలేకుండా పోతారు. అయితే దుర్యోధనుడు కర్ణుడికి చెప్తాడు, నువ్వు ప్రయత్నించవచ్చు కదా అని చెప్పి. అక్కడికి కర్ణుడు వెళ్తాడు, నేను దీనిని సాధించగలను అని చెప్పి. అయితే ద్రౌపది అంటుంది, నేను సోతపుత్రులని వివాహం చేసుకోను అని చెప్పి అంటుంది. అందువల్ల కర్ణుడు వెనక్కి తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకి కూడా దీనిలో పాల్గొనే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ ప్రకటిస్తాడు ద్రౌపదుడు. ప్రకటించినప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు వచ్చి దీనిని ప్రయత్నిస్తాడనమాట. అంటే అర్జునుడికి ధనుర్బాణంలో చాలా ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి దీన్ని చాలా ఈజీగా ఛేదిస్తాడు. ఈ విధంగా అర్జునుడు ఛేదించిన తర్వాత ద్రౌపది అర్జునుడికి వరమాల వేస్తుంది. ఈ విధంగా ద్రౌపది అర్జునుడు యొక్క వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు అందరూ కలిసి మళ్ళీ తిరిగి అడవికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు ఆ అడవిలోనే ఉంటుంది కుంతీదేవి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు. మాత, మేము భిక్షగా ఏమి తెచ్చామో చూడు తల్లి అని చెప్తారు. చెప్పినప్పుడు ఏమి తెచ్చినా అందరూ సమానంగా పంచుకోండి నాయన అని చెప్తుంది. ఈ విధంగా ద్రౌపది 5 మంది భర్తలకి భార్య అవ్వవలసి వచ్చిందనమాట. అంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.